హాయ్ అండి, నమస్తే. నేను వేటలపాలెం బాబు చెప్పండి. నేను మన దగ్గరికి ఫోను పేలిపోతే ఫోన్ ఒకటి వచ్చింది. ఎంత అలా పేలిందంటే ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి. కంటిన్యూగా నైట్ టైం వదిలేయడం వల్ల ఏదో ఒక రోజు అనేది ఇలా పేలిపోవడం జరుగుతుంది. మీరు కూడా నైట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం ఛార్జింగ్ ఫుల్ అయిపోయే వెంటనే ఛార్జింగ్ అనేది తీయడం జరగాలి. లేదా తీయలేదంటే మాత్రం కంటిన్యూగా అయితే పెడితే మాత్రం బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఎవరు కూడా ఛార్జింగ్ మాత్రం కంటిన్యూ పెట్టద్దు. ఫోన్కి బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవడం జరగాలి. లేదా మీకు చెక్ చేయడం తెలియకపోతే ప్రతిరోజు అనే కాదు, ఇన్కేస్ మీకు ఎప్పుడు కుదిరేటప్పుడు ఫోన్ చెక్ చేసుకొని బ్యాటరీ ఉబ్బిందా లేదా, ఫోన్కి బాగానే ఉందా, డిస్ప్లే అయినా బయటకు వచ్చిందని చెక్ చేసుకోవాలి. ఇన్కేస్ మీకు తెలియకపోతే మా దగ్గరకు వచ్చినా సరే మేము చెక్ చేసి పెడతాం. అంతేగాని మీరు చూసి చూడనట్టుగా ఫోన్ వాడితే మాత్రం ఇలాగే జరుగుతుంది. మీలో ఏ ఒక్కరు కూడా ఇలా జరగకూడదని చెప్పేసి ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. దయచేసి మీరు ఫోన్ రిపేర్ చేయించుకున్నప్పుడు కూడా నాసి రకమైన బ్యాటరీలు మాత్రం వేయించుకోవద్దు. మన దగ్గర ఒరిజినల్ బ్యాటరీలు ఉంటాయి, సర్వీస్ సెంటర్ బ్యాటరీలు ఉంటాయి. తక్కువకు వస్తున్నాయి కదని చెప్పేసి తక్కువ రకం బ్యాటరీలు వేయించుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. దయచేసి మీరు ఎవరు కూడా తక్కువ రకం బ్యాటరీలు కానీ తక్కువ రకం డిస్ప్లేలు కానీ వేయించుకోవద్దు. నైట్ పడుకునే ముందు కూడా ఫోన్ ఎక్కడుంది, ఛార్జింగ్ పెట్టుందా లేదా తలగడ కింద మన పక్కలో ఉందా, ఎక్కడుందో మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడనవద్దు. మీరు కూడా ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడద్దు. ఒకవేళ వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసుకుని వాడిన తర్వాత మళ్ళీ పెట్టుకోండి. అంతేగా నైట్ పడుకునేటప్పుడు మాత్రం తలగడ కింద పక్కలోని మామూలుగా మంచం కింద పెట్టి పడుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అయితే జరుగుతున్నాయి. దయచేసి మీరు ఎవరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయకూడదన్న మనవి. మీరు అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. తలకడికి అసలు పెట్టద్దు, పిల్లలకి అసలు ఇవ్వద్దు. వెంటనే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల తీసి మీ వస్తువుని జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి చాలా మంది జరుగుతూనే ఉంటుంది. మీరు కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ₹7 ఫోన్ ఇలా పట్టుకెళ్ళవలసి వస్తుందండి. దేనికి కూడా పనిచేయదు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు జాగ్రత్తగా ఉంచండి. ఎవరికి జరగకూడదు. Be careful. Thank you for watching. Please subscribe to Babu Chalapani.